కర్నూలు నుంచి అమరావతికి ఇంటర్సిటీ రైలును నడపాలంటూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద సిపిఎం జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే గఫూర్, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశాయ్, పట్టణ నాయకులు ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గఫూర్ మాట్లాడుతూ, గతంలో కర్నూలు రాజధానిగా ఉండేదని, అంత గుర్తింపు ఉన్న కర్నూలు ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రాష్ట్ర రాజధాని విజయవాడ సమీపంలో అమరావతి ఉన్నప్పటికీ ప్రజలు అమరావతికి వెళ్లేందుకు ఘాట్ రోడ్లో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కర్నూలు నుంచి విజయవాడకు ట్రైన్ వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అలాగే కర్నూలు నుంచి నంద్యాలకు రైల్ సర్వీస్ వేయాలని కోరారు. లేని పక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కర్నూలు నగరం నుండి రాజధానికి వెళ్ళాలని ఒక్క ట్రైన్ కూడా లేదు. తుంగభద్ర ఎక్స్ప్రెస్ కూడా ఈరోజు విజయవాడ వరకే కాచిగూడ నుంచి గుంటూరు వరకు ఉంది. అది కూడా 12 గంటల వరకు జరుగుతుంది. ఎటువంటి సౌకర్యం లేదు. మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్న రైల్వే లైన్ పైన కనీసం కాచిగూడ నుంచి గుంటూరు వెళ్ళే ట్రైన్ని విజయవాడ దించండి. తక్షణంగా కొంత ఉపశమనం ఉంది. దాన్ని ఎక్స్ప్రెస్గా మార్చండి. జనరల్ బోగులు పెంచండి. రెండవది ఇంటర్సిటీ రైలు. గతంలో కర్నూలు టు హైదరాబాద్ ఇంటర్సిటీ రైలు వేశారు ప్రజలకు పోరాట ఫలితంగా. జీవితం విడిపోయిన తర్వాత కర్నూలు నుంచి విజయవాడకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది, ఘాట్లో వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది. రెండోది ప్రజలకు ఆహారం కూడా చాలా ఇబ్బంది. రైళ్ళకి వెళ్తే 220 రూపాయలు ఖర్చు అయితే బస్సుకి 200 రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకోసం ప్రజలకు ఆరోగ్య మేలు జరగాలన్నా రైల్వే డిపార్ట్మెంట్ ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం కర్నూలు టు విజయవాడకు ఇంటర్సిటీ రైలు నడిపేలాగా చొరవ తీసుకోవాలని దాన్ని ముందు ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ తర్వాత దూపాడు నుంచి మనకు నంద్యాల మీదుగా విజయవాడకి వెళ్ళేలాగా ఓరకలు టచ్ చేస్తూ ఆరకం చేస్తే పారిశ్రామిక హబ్బు కూడా కలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధాని, సరే అనేక కారణాల వల్ల ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగినప్పుడు అందరం అంగీకరించాము అమరావతిలో రాజధాని పెట్టాలి. కాబట్టి అమరావతిలో రాజధాని అనేదానికి సిపిఎం పార్టీ అంగీకరిస్తుంది, దానికి కట్టుబడి ఉంటుంది. అన్నప్పుడు ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏమిటి? కర్నూలు నుంచి అమరావతికి డైరెక్ట్ లింక్ ఉండేటట్టుగా రైల్వే లైన్లు, రోడ్లు వేయాలి కదా. ఇప్పుడు రోడ్డు ఉండేటువంటిది నల్లమల ఫారెస్ట్లో సింగిల్ రోడ్డు. ఆ సింగిల్ రోడ్లో ఒక చోట బ్రేక్ డౌన్ అయితే లేదా వర్షాలు బాగుపడితే గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోతుంది. మరి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికైనా స్పృహ ఉండాలా, కేంద్ర ప్రభుత్వమైనా ఆలోచించాలా? ఏమీ పట్టించుకోవడం లేదు. మేమేం చెప్తున్నామంటే విజయవాడ రాజధాని అయినప్పుడు విజయవాడకు రైల్వే లైన్ ఎందుకు వేరు? ఎందుకు రైల్వే లింక్ వేరు? కర్నూలు ప్రజలు ఏం పాపం చేసినారు? ఇక్కడ నుంచి డోను పోయి, డోన్ నుంచి నంద్యాల పోయి, నంద్యాల నుంచి మేము పోవాలా? డైరెక్ట్ ఒక కొన్ని రోజులు రైలు వేసినారు, తీసేసినారు. అందుకోసం ఈరోజు సిపిఎం పార్టీగా నిర్లక్ష్యం చేయబడ్డ కర్నూలు ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక రైల్వే డిమాండ్ల మీద ఈరోజు ఆందోళన చేస్తున్నాం. మీరు ఒక్కటి గమనించండి, హైదరాబాదు బెంగళూరు మధ్య ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. ఎందుకు? రైళ్ళు లేవు. పాత రైళ్ళు తప్ప కొత్త రైళ్ళు వేయడం లేదు. అందుకోసం బస్సుల సంఖ్య పెరిగింది, బస్సుల్లో పోతున్నారు. 20 మంది చనిపోయినారు మొన్న. కారకులు నేను ప్రభుత్వం అంటాను నేను. ఎందుకంటే రైల్వేలను అభివృద్ధి చేసి సికింద్రాబాద్ టు బెంగళూరు కనుక రైళ్ళ సంఖ్య పెంచితే జనం చావాల్సిన అవసరం లేదు. అందుకోసం మేము డిమాండ్ చేస్తున్నాం, డబులింగ్ అనేది వెంటనే పూర్తి చేయండి. ఏదైతే మహబూబ్ నగర్ నుంచి కర్నూలుకు డబులింగ్ కావాలో డోన్ వరకు డబులింగ్ వెంటనే పూర్తి చేయండి. ఇక్కడ నుంచి నంద్యాలకు రోడ్ లింక్ వేయండి. చాలా కాలంగా డిమాండ్ ఉన్నది మంత్రాలయం రోడ్ నుంచి శ్రీశైలం మీదుగా వినుకొండ వరకు రైల్వే లైన్ వేయాలి. అది పూర్తి చేయండి. ఆ రకంగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే, ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలంటే పారిశ్రామిక